ట్రిపుల్ ఆర్ రోడ్ ఏదైతే స్టార్ట్ చేశారో, సో మనకి యూనో అబౌట్ సంగారెడ్డి, అక్కడ చాలా హెవీ మూమెంట్. సో సంగారెడ్డి గరిమాపూర్ నుంచి మొత్తం మనకి యాదాద్రి అండ్ చౌటుప్పల్ వరకు తీసుకొని వెళ్ళారు. అంటే ఈ స్ట్రెచ్లో డెఫినెట్లీ మనకి వెన్ కంపేర్ టు ద అదర్ స్ట్రెచ్, ఈ స్ట్రెచ్లో కొంచెం ఎక్కువ మూమెంట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ స్ట్రెచ్లో కూడా మనకి డెవలప్మెంట్స్ కూడా హెవీగా అవుతున్నాయి. సో దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని ఒక ఒపీనియన్తో మాత్రమే ప్రస్తుతం ఈ నార్థర్న్ సైడ్ ఫస్ట్ తీసుకోవటము. ఇంకొకటి దీనికి కనెక్ట్ అయ్యే హైవేస్ కూడా, లైక్ విజయవాడ హైవే కనెక్ట్ అవుతుంది, బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది, యాదగిరిగుట్ట వెళ్ళి యాదాద్రి కనెక్ట్ అవుతుంది, భువనగిరి కనెక్ట్ అవుతుంది, సో ఈ ప్రజ్ఞాపూర్ కనెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి డెవలప్డ్ ఏరియాస్. ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ రావటం వల్ల ఏమవుతుందంటే కొంచెం కూడా డెవలప్మెంట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో దట్ కుడ్ బి వన్ రీజన్ అండి. అంటే ఎలా ఉంది మేడం ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కి అవుట్ సైడ్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్, ఇప్పుడు ఇన్సైడ్ ఎలా ఉంది?